అన్న అంటూ వచ్చి రాఖీ కట్టింది. కానీ కట్టిన ఆ చెల్లిని కామంతో చూశాడు ఓ అన్న. కేవలం 14 సంవత్సరాల వయసులో అన్న చేతికి చిక్కి తన మానాన్ని ప్రాణాన్ని కోల్పోయింది ఓ యువతి. అన్న అంటే అన్ని వేళలా చెల్లికి అండగా ఉండేవాడని అర్థం. కానీ ఈ నీచపు అన్న మాత్రం చెల్లిపై కోరిక పెంచుకొని ఆమె జీవితాన్ని చిదిమేశాడు. ఈ స్టోరీ వింటే సమాజం ఎటుపోతుందో, బంధాలు ఏమైపోతున్నాయో అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ చౌరయ్యకు చెందినవాడు సుర్జిత్ అనే వ్యక్తి. ప్రస్తుత వయసు 33. అదే ప్రాంతంలో ఓ షాప్ లో పనిచేస్తూ కుదిరినప్పుడల్లా వేరే పనులు కూడా చేస్తూ ఉంటాడు. కానీ సంపాదించిన దానిలో 3 తన తాగుడికి దురలవాట్లకే తగలేసేవాడు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా సుర్జిత్ మారలేదు. మారే ఉద్దేశం కూడా తనకు లేదు. తనను ఈ విషయంపై విసిగించద్దని ఇంట్లో వాళ్లకు తెగేసి చెప్పాడు. ఇక ఈ సుర్జిత్ కు ఓ పిన్ని ఉంది. ఆ పిన్నికి ఓ కూతురుంది. అంటే వరసకు ఈ సుర్జిత్ కి ఆ పాప చెల్లి అవుతుంది. పాప ప్రస్తుత వయసు 14 సంవత్సరాలు. స్కూల్లో చదువుకుంటూ ఉంది. అప్పుడప్పుడు అన్న అంటూ ఈ సుర్జిత్ ఇంటికి వచ్చేది. అయితే అలా వెళ్లే క్రమంలో ఈ సుర్జిత్ దృష్టి ఆ పాపపై పడింది. తనకు ఆ పాప చెల్లి వరస అని తెలిసినా ఆమెని అలా చూసేవాడు కాదు. అన్న అంటూ పాప దగ్గరకొస్తే కామంతో ఆ పాపని తాకేవాడు. కానీ పాపకు అన్న మనసులో ఉన్న విషయం తెలియక అవేవి పట్టించుకునేది కాదు. ఇదిలా ఉండగా రాఖీ పండుగ వచ్చింది. దీంతో పాప రాఖీ తీసుకొని అన్న ఇంటికి వెళ్ళింది. అయితే ఆ క్రమంలో సుర్జిత్ ఇంట్లో లేకపోవడంతో పాప కొద్దిసేపు అక్కడే ఉండి ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ ఉంది. ఈలోగా సుర్జిత్ ఇంటికొచ్చాడు. ఇక అతన్ని చూడగానే పాప అన్న అంటూ వెళ్లి అతని చేతికి రాఖీ కట్టింది. కానీ ఆ రాఖీ కడుతున్న టైంలో కూడా సుర్జిత్ బుద్ధి వక్రంగానే చూసింది. చెల్లి రాఖీ కడుతుంటే ఆమెను తప్పుడు దృష్టితో చూస్తూ గుటకలేశాడు. కానీ పాప అవేవి పట్టించుకోకుండా అన్నతో మాట్లాడి తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే చెల్లి అలా వెళ్లిపోయాక సుర్జిత్ ఆలోచనలు ఇంకా దారి తప్పాయి. ఎన్నాళ్ళని ఆమెను, ఆమె అందాన్ని దూరం నుంచే ఆస్వాదించాలి అనుకున్నాడు. అందుకే ఈ రోజు ఎలాగైనా చెల్లిని అనుభవించాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు. ఇక ఆ క్రమంలోనే ఫుల్ గా తాగేసి ఆ పాప ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న పాప తండ్రితో అంటే తన బాబాయితో మాట్లాడాడు. అతను సుర్జిత్ తాగేసి ఉన్నాడని గమనించి ఈ రోజుకి ఇక్కడే పడుకో అన్నాడు. మీ పిన్ని కూడా ఇంట్లో లేదు, ఊరెళ్ళింది, రేపొస్తుంది అన్నాడు. ఇక సుర్జిత్ కి కావాల్సింది కూడా అదే కాబట్టి నేను ఇక్కడ పడుకోవటానికే వచ్చా అంటూ ఆ ఇంట్లోనే ఓ గదిలో పడుకుండిపోయాడు. అలా అర్ధరాత్రి అయింది. సుర్జిత్ ఆ టైం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంట్లో అందరూ ఆ టైంకి నిద్రపోతారని తెలుసు. అందుకే అందరూ నిద్రపోయేదాకా ఎదురు చూసి పాప తండ్రి గదిలోకి వెళ్ళాడు. అతను గాఢ నిద్రలో ఉన్నాడని గ్రహించి పాప గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక పాప కూడా గదిలో నిద్రపోతూ ఉంది. ఈలోగా అన్న ఆమె దగ్గరికి వెళ్లి ఆమె మీద చెయ్యేశాడు. ఇక ఆ స్పర్శకి పాప ఉలిక్కి పడి నిద్రలేచింది. కానీ ఎదురుగా అన్న కనిపించడంతో కూల్ అయ్యి ఏంటన్నా ఏమైనా కావాలా, వాటర్ తేనా అని అడిగింది. అందుకు అన్న నీళ్లు కాదు నాకు నువ్వే కావాలి అంటూ తాగిన మత్తులో ఇంకా రెచ్చిపోయి పాప వద్దు నన్ను వదిలేయి అంటున్నా వినిపించుకోకుండా పాప అరవకుండా ఆమె నోరు నొక్కేసి కర్కశంగా పసుపులా ఆమె మీద పడి పాపపై అత్యాచారం చేశాడు. పాప నోరు మూసేయటంతో ఆ పాప అరుపులు పక్క గదిలో నిద్రపోతున్న తండ్రి చెవికి చేరలేదు. అలా పాపను చెరిచాక అంతటితో కూడా ఈ నీచుడు ఆగలేదు. పాప బ్రతికుంటే తను చేసిన నీచపు పని గురించి అందరికీ చెప్పి తన పరువు తీసి అందరితో తనని తిట్టిస్తుంది అనుకున్నాడు. అందుకే పాపతో బలవంతంగా కోరిక తీర్చుకున్నాక ఆమె పీక నొక్కేసి పాపను చంపేశాడు. ఆ వెంటనే పాప తనంతట తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా అందరినీ నమ్మించాలి అనుకున్నాడు. అందుకే పాప శవాన్ని ఆ గదిలో ఉన్న ఫ్యాన్ కి వేలాడదీసి ఏం చేయని వాడిలో తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అలా తెల్లవారింది. ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో తన కూతురు గలగలా తిరుగుతూ లేకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా సందడి చేస్తూ తిరిగే తన కూతురు ఆ రోజు అలా చేయకపోవడంతో నా కూతురు ఇంకా నిద్ర లేవలేదా, ఏమైనా జ్వరం వచ్చిందా అనుకుంటూ కూతురి గదిలోకి వెళ్ళగా అక్కడ తన కూతురు ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది ఆ తండ్రికి. ఇక ఆ సీన్ చూసిన తండ్రి గుండె ముక్కలైపోయింది. విగత జీవిగా మారిన తన కూతుర్ని చూసి తట్టుకోలేక గట్టిగా అరిచాడు. దీంతో అక్కడే ఉండి అదంతా గమనిస్తున్న సుర్జిత్ ఏమైందని కంగారు పడుతున్నట్లు నటిస్తూ అక్కడకు వచ్చాడు. ఫ్యాన్ కి వేలాడుతున్న పాప శవాన్ని చూసి గుండెలు బాదుకుంటూ నా చెల్లి చనిపోయింది, ఏం కష్టం వచ్చిందో నా చిట్టి తల్లికి అని ఏడుస్తూ పాప శవాన్ని కిందకు దింపాడు. ఈలోగా విషయం బంధువులకి చుట్టుపక్కల వారికి తెలిసి అందరూ పాప శవం దగ్గరకు చేరుకున్నారు. ఇక పోలీసులకి సమాచారం ఇవ్వటంతో వారు కూడా పాప ఇంటికి చేరుకున్నారు. పాప శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు అక్కడ ఉన్న వారందరినీ విచారించడం ప్రారంభించారు.
ఆ క్రమంలోనే మొదటిగా పాప తండ్రిని విచారించగా నా కూతురు ఇలా చనిపోతుందని నేనస్సలు ఊహించుకోలేదన్నాడు. ఈలోగా సుర్జిత్ కల్పించుకొని పాప ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, కారణం మాకు తెలియదన్నాడు. అంతేకాదు, పోలీసులు రాకముందే బంధువులు రావటం, వారంతా పాప పడుకున్న గది చెల్లాచెదరే ఉండటం గమనించి పాపని కావాలనే ఎవరో చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకు పాప తండ్రి కూడా ఏకీభవించాడు. ఇక పోలీసులు ఫ్యామిలీని బంధువులని విచారిస్తుంటే మళ్ళీ ఈ సుర్జిత్ మధ్యలోకి వెళ్లి మాట్లాడటం మొదలు పెట్టాడు. పాప తండ్రి బంధువులు తమ అనుమానాలని పోలీసులకు వ్యక్తం చేస్తుంటే అలాంటివేవీ లేవంటూ వారి మాటలను తోసిపుచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులకు సుర్జిత్ పైనే డౌట్ వచ్చింది. సుర్జిత్ కావాలనే అన్ని విషయాలు కవర్ చేస్తున్నట్లుగా అనిపించింది పోలీసులకు. అయితే అంతకన్నా ముందు పాపది హత్య ఆత్మహత్య ముందు తెలుసుకోవాలి అని పాప శవాన్ని పోస్ట్ మార్టానికి పంపగా అందులో పాపపై అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపారని తేలింది. అప్పటికే పాప వంటిపై రక్తపు మరకలు కనిపించడంతో వారి అనుమానాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ తో కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. పాపది పక్కా హత్య అని, పైగా అత్యాచారం చేసి హత్య చేశారని క్లియర్ గా తెలిసిపోవటంతో వారికి మొదటి నుండి తమ ఇన్వెస్టిగేషన్ ని తప్పుదారి పట్టిస్తున్న ఈ సుర్జిత్ పైనే డౌట్ వచ్చింది. పైగా హత్య జరిగిన రోజు అతను పాప ఇంట్లోనే పడుకున్నాడు. అందుకే అతనిపైకే అనుమానం వెళ్లి తమ స్టైల్లో సుర్జిత్ ని విచారిస్తూ పాప గోళ్లు, ఆమె చేతిలో దొరికిన వెంట్రుకల ద్వారా ఝాన్సీ ల్యాబ్ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపి సుర్జిత్ ని విచారించడం ప్రారంభించారు. ఇక ఆ విచారణలో సుర్జిత్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రిపోర్ట్ లో కూడా పాప చేతిలో దొరికిన వెంట్రుకలు సుర్జిత్ వెంట్రుకలతో మ్యాచ్ కావటంతో పాపను ఎందుకు చంపావన్నారు పోలీసులు. అందుకు సుర్జిత్ పాపపై నాకు కోరిక ఉందని, తాగిన మైకంలో ఆమెతో కోరిక తీర్చుకోవాలని పాపపై బలవంతంగా అత్యాచారం చేసి మళ్ళీ ఈ నిజం పాప ఎక్కడ బయట పెడుతుందో అన్న కారణంతో నా చెల్లిని నేనే గొంతు నులిమి చంపేశానని, ఇదంతా చేస్తున్న ప్రాసెస్ లో పాపపై దాడి జరిగిందని, అందుకే ఆమె ఒంటి మీద రక్తపు మరకలు ఉన్నాయని, పాపని చంపాక ఆమెని చెప్పుకోలేని బాధతో ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా పాప శవాన్ని ఫ్యాన్ కి వేలాడదీశానని తను చేసింది మొత్తం పోలీసులకు చెప్పాడు. ఇక పాపని చెరిచింది, చంపింది అన్న సుర్జిత్నే అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. చెల్లినే కామంతో చూసిన ఈ నీచపు అన్న అని అందరూ అతన్ని తిట్టిపోశారు. తన కూతురు తన అన్న కామానికే బలైపోయిందంటూ బోరుమన్నాడు ఆ తండ్రి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.